జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి వచ్చిన నూతన తెలుగు సంవత్సరాది నుండి మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎటువంటి భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా మేషరాశి వారికి సుఖం 3, దుఃఖం 3, ఆదాయం 2, వ్యయం 14, ఆరోగ్యం 3, అనారోగ్యం లేదు, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం మేషరాశి వారు కొన్ని కీలకమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గోచారం యొక్క అనుకూలత ఉన్నట్లే ఉంటుంది, కానీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా గట్టి దెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా శని చండాల యోగం, అలాగే రాహుకేతుల యొక్క చెడు ప్రభావం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు చెలరేగుతాయి. మూడో వ్యక్తి ప్రమేయం మరింతగా ప్రమాదకరమైనది. కాబట్టి మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. దయచేసి ద్వేషాలకు, కోపావేశాలకు లోను కావద్దు. కుటుంబం పట్ల కోపాన్ని పెంచుకోవద్దు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమవుతుంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి గోచారం ప్రకారం దాదాపుగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకం బాగున్నట్లయితే ఈ ఫలితాల వలన మీకు పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. ఈ ఏడాది మీరు పైకి ఎంత బాగున్నప్పటికీ మానసికంగా మాత్రం చాలా బలహీనంగా ఉంటారు. ఆర్థికంగా డబ్బులు సంపాదిస్తారు, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మీరేమో అందరికీ సహాయం చేయాలి అని చూస్తారు, కానీ పక్కవాళ్ళు మాత్రం మిమ్మల్ని అవమానాల పాలు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం విశ్వాసఘాతకులు మీ చుట్టూనే ఉంటారు. మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు. కోర్టు గొడవలు ఎక్కువగా ఉంటాయి. నిందలు అధికమవుతాయి. ఆస్తుల విషయంలో గొడవలు ఏర్పడతాయి. ఏది ఏమైనా ఈ ఏడాది మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీ మనసు చెప్పినట్లుగా వినండి. అప్పుడు అంతా శుభమే కలుగుతుంది. జాబ్ మారటానికి, ప్రమోషన్లు ట్రై చేయడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. అప్పులు చేయకండి. విద్యార్థులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ ఏడాది మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీ మనసు చెప్పినట్లుగా వినండి. అప్పుడు అంతా శుభమే కలుగుతుంది. జాబ్ మారటానికి, ప్రమోషన్లు ట్రై చేయడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. అప్పులు చేయకండి. విద్యార్థులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ ఏడాది మేషరాశి వారికి కార్తీక మాసం అంత అనుకూలం కాదు. అలాగే షష్ఠి, పాడ్యమి, ఏకాదశి తిథులు మీకు అంత అనుకూలం కాదు. అలాగే ఆదివారం ఘాతక వారం అవుతుంది. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ ఏడాది మీకు రాజయోగాన్ని ఇస్తుంది. యజ్ఞ యాగాలను ఆచరించడం వలన ఆపదలు తొలగుతాయి. అలాగే ప్రతిరోజు ఇష్టదైవాన్ని పూజించడం వలన ఎటువంటి కష్టం వచ్చినా మబ్బులు వీడినట్లుగా వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం మొత్తం మనకు శుభం కలగడానికి, పట్టిందల్లా బంగారం కావడానికి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి మనమంతా ఈ రోజున ఉదయం దుర్గామాతను పూజించాలి. వీలు కుదరని వారు కనీసం సాయంత్రం వేళ అయినా సరే ఈ పూజను ఆచరించవచ్చు. చక్కగా స్నానం చేసుకుని దుర్గామాత ముందు కూర్చొని అమ్మవారికి ఒక ఎర్రటి పుష్పం, కొంచెం గరిక సమర్పణ చేసి నెయ్యితో దీపం వెలిగించి ఎర్రటి అక్షింతలతో పూజించాలి. అలాగే మాకు ఆరోగ్యం కలగాలి అని, ఎటువంటి చెడు ప్రభావం మాపై పడకూడదు అని, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ దుర్గా కవచాన్ని, అలాగే ఆరోగ్య రక్షా కవచాన్ని పారాయణం చేయండి. ఈరోజు మహామృత్యుంజయ మంత్రం జరిపించినా కూడా చక్కటి శుభం కలుగుతుంది. అపమృత్యువులు దూరమవుతాయి. మన జీవితంలో అద్భుతమైన ప్రగతి కనపడడానికి, అభివృద్ధి కలగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, కుటుంబమంతా సకల సౌఖ్యాలతో జీవించడానికి మనమంతా తప్పకుండా
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ముఖ్యంగా అరటి నారను తీసి పతితో కలిపి నెయ్యి పోసి దీపం వెలిగించిన వారికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఆచరించండి, అంతా శుభమే కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.